సహోదరి సహోదరులందరికీ కూడా రాత్రికాల సమయంలో మన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ చాలా సంతోషం, అందరూ వచ్చారు. కొంచెం నాది ఆలస్యమైంది. ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉండటం వల్ల కొంచెం బాగా ఆలస్యమైంది. లేట్ గా వచ్చినందుకు సహోదరులందరికీ కూడా ముందుగా క్షమాపణ కోరుకుంటున్నాను. బాగా ఆలస్యమైంది. అయినా కూడా మీరంతా ఓపికతో ప్రభు యొక్క సన్నిధిలో వేచినందుకు, ప్రభు యొక్క సన్నిధిలో కీర్తనలు పాడుతూ మీ యొక్క విశ్వాసాన్ని ఏర్పరిచినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రభు యొక్క నామం పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఉంటుంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. వారు ఆ కొండ దిగి వచ్చుండగా మనిషి కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూసిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించారు. మృతుల్లో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకరితో ఒకడు తర్కించుచు ఆ మాట మనసులో ఉంచుకున్నది. వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయన అడిగిరి. అందుకు ఆయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్నమాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడిన తృణీకరింపబడాలని వ్రాయబోయట ఏమి? ఏలియా వచ్చిన నీవు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిన నీవు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, గొప్ప దేవుడా, క్రీస్తువైన ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మాతో ఉన్న దేవుడా, మాలో ఉన్న దేవుడా, మమ్మ నడిపించే దేవుడా, కృపనిచ్చిన దేవుడా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఇప్పటి వరకునైనా మరి మా యొక్క సహోదరులందరూ కూడా మరి ఆయా ప్రాంతాల నుంచి ఒక వేదికపై నిలిచి ఒకే ఆత్మతో ఓ యొక్క జూములో ప్రభు మరి పాటల ద్వారా మీ యొక్క నామాన్ని మేము పంపుతున్నారు. మీరు స్థుతులు అందుకున్నారని మేము నమ్ముతున్నాం మా ప్రభు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మేము చదివి ఉండగా వాటిని విరిచి మాకు అందించండి, మా హృదయాలను తృప్తిపరచండి. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలు కదిలించబడినట్లుగాను, మా హృదయాలు మాలో మండుచున్నట్లుగాను ఓ అనుభూతిని మాకు దయచేయండి. ఓ షెకిన గ్లోరీ అగ్నిస్తంభం మా పైన ఉన్నదని మీరు చెప్పి ఉన్నారు కాబట్టి మేము సహోదరుల యొక్క ఐక్యతలో ఉన్నప్పుడు ఆ యొక్క అనుభూతిని మేము అనుభవించినట్లు యొక్క నీ యొక్క ప్రసన్నతను మాతో ఉంచండి. చదవబడిన లేఖన భాగాలను ప్రభావ మీరే మాకు ప్రభు అర్థమయ్యే రీతిలో వివరించి నడిపించి మీరే మాతో ఉండి ఈ గడికి సంబంధించిన యొక్క ప్రతి ఒక్క మాటలను మాకు బయలుపరచమని, మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమె సోదరులందరికీ కూడా మరి ఒకసారి మన యొక్క విమోచకుడైనటువంటి క్రీస్తు బ్రహ్మ నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో అందరికీ ఈ సమయంలో చదవబడిన లేఖన భాగం నుండి దాగి ఉన్న సందేశము, చిన్న అంశము, దాగి ఉన్న వర్తమానం లేదా దాగి ఉన్న వర్తమానికుడు. ఈ లోకానికి అర్థం కాకుండా దేవుడు తన సందేశాన్ని మరుగుపరిచి తన పిల్లలకు మాత్రమే ఆయన తన సందేశాన్ని బయలుపరుస్తున్నారు. ఇది ప్రతి కాలంలోనూ దేవుడు అనుసరిస్తున్న విధానం. ఇది ప్రతి కాలంలో కూడా దేవుడు ఇదే విధానాన్ని అనుసరిస్తూ వచ్చారు. దేవుడు జరుగుతున్న కాలంలో ఆయన తన సందేశాన్ని మరి బయలుపరచకుండా, తనెవరో చెప్పకుండా అది మర్మంగా ఉంచి తను వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమై ఉన్నారో ఈ లోకానికి ఆయన తను బహిరంగంగా బయలుపరుచుకుంటున్నారు. అందువల్ల ఈ యొక్క లోకము దేవుని చూడలేకపోయింది. ఈ లోకము ప్రభువుని గుర్తించలేకపోయింది. ఎందుకంటే ఈ దాగి ఉన్నటువంటి
సందేశాన్ని, దాగి ఉన్న వర్తమానికుణ్ణి లోకానికి అర్థం కాకుండా దేవుడు దాచించాడు కాబట్టి ఈ లోకం వర్తమానికుడిని గుర్తించలేకపోయింది, వర్తమానాన్ని కూడా గుర్తించలేకపోయింది. మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక మాట రాయబడి చాలా చక్కగా రాయబడింది. ఏమనంటే, ప్రభు రూపాంతర కొండ మీద నుంచి దిగి వచ్చేటప్పుడు ఆ ముగ్గురు కూడా చూసి చదువుకున్న వాళ్ళు చాలా అనుభూతి పొందారు. మోషే ఎలియాని చూశారు. ప్రభు రూపాంతరం చెందిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, మనం కనిపెట్టుకుని యెహోవా ఈయనే. ఇప్పటివరకు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనలో ఉన్న వర్తమానికుడు, మనతో ఉన్న వర్తమానికుడు ఎంత గొప్ప వర్తమానికుడా, మనం తెలుసుకోలేనంత గొప్ప వర్తమానికుడు మనతో ఉన్నాడా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు కొండ మీద నడిచేదాకా ముగ్గురు నలుగురు నడుచుకుంటూ వెళ్ళారు. కొండ మీద వెళ్ళేదాకా నడుచుకుంటూ ఆయనతో ఆయన వాళ్ళతోనే ఉన్నాడు. కానీ ఆయన తన స్థానానికి వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు, ప్రభు తన స్థానానికి వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు, అప్పటి వరకు వాళ్ళతో నడుచుకుంటూ వచ్చి అన్నయ్య, తమ్ముడు, సోదరుడు, సహోదరి అని పిలుచుకున్నటువంటి యేసుక్రీస్తు ఒక్కసారిగా తన స్థానంలో నిలబడిన సమయం వచ్చేసరికి వారిలోంచి ఆయన ప్రత్యేకించబడ్డాడు. వారిలోంచి ప్రత్యేకించబడమే కాకుండా వారు పొందలేని, మునుపెన్నడూ చూడనటువంటి ఒక మహిమ గల స్థితికి ఆయన మారిపోయారు. దానికి పేతురు, యోహానులు చాలా ఆశ్చర్యపడ్డారు. పేతురు, యోహాను, యాకోబులు చాలా ఆశ్చర్యపడ్డారు. అప్పటి వరకు మన సహోదరుడలే, మన ఏసలే, మనతో పాటు ఉన్న వాళ్ళే, మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటున్నాడు, మనం ఏం తింటే అదే తింటున్నాడు, మనతో చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన అని అనుకున్నటువంటి యేసుక్రీస్తు ఒక్కసారిగా ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోవడం చూసినటువంటి పేతురు, యోహానులు, యాకోబులు వణికిపోయారు, భయపడిపోయారు. ఇంకా అసలు మనం చదువుకున్నాం కదా, పేతురు ఏది అడుగుతున్నాడో కూడా తనకు అర్థం కాలేదంట. భయపడిపోయాడు. నీకు ఒక పర్ణశాల, మరి ఏలియాకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల మేము కడతాము ప్రభువా, మనం ఇక్కడే ఉంటే మంచిది అని అన్నాడు. కానీ ఏం అడుగుతున్నాడో కూడా తెలియలేదు. అంత భయపడ్డాడు, అంత భయం వేసింది వాళ్ళకి. అంటే ప్రభువు వారితోనే ఉన్నా, వారి మధ్యలోనే ఉన్నా, రహస్యంగా ఉన్నారు, సామాన్యంగా ఉన్నారు. వర్తమానము దాగి ఉంది, వర్తమానికుడు కూడా దాగి ఉన్నాడు అక్కడ. అర్థం కాలేదు. మనిషి వాళ్ళతోనే ఉన్నాడు కానీ ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు. వారు మాట్లాడుతున్నారు కానీ ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు పట్టుకుంటున్నారు కానీ ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పటి వరకు మనం పట్టుకున్నటువంటి యేసు, మన అంగీ పట్టుకుని, మన చేయి పట్టుకుని మనల్ని వెనకే ముందుకు లాగిన యేసు, మనం పట్టుకుని లాగిన ఈ యేసు ఒక్కసారిగా ఒక ఉన్నతమైన స్థితిలోకి మారిపోయారే. మనం విన్నాం, మన పితరుల ద్వారా మనం విన్నాం, మన దేవుడు అగ్నిస్తంభంలో ఉన్నాడు, మేఘస్తంభంలో ఉన్నాడు, ఆయన మహిమగల దేవుడు అని మనం విన్నాం. కానీ ఇవాళ మనం ఆయన చూస్తూ ఉన్నాం అని వారు ఒక్కసారిగా భయకంపితులైపోయారు ఆ రూపాంతర పర్వతం మీద. ఎప్పుడైతే రూపాంతర పర్వతము అనే సందర్భం మనకు గుర్తొచ్చిందో, ఈ కాలానికి చెందినటువంటి ఒక నిజమైన విశ్వాసికి నీకు గుర్తు రావాల్సింది ఏంటంటే, సన్సెట్ పర్వతం గుర్తు రావాలి. రూపాంతర కొండ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఆటోమేటిక్గా నీ హృదయం ఈ కాలంలో ఉన్నటువంటి రూపాంతర కొండ, సన్సెట్ పర్వతం గుర్తు రావాలి. ఇక్కడ ఏం జరిగిందో ఆ సన్సెట్ పర్వతం మీద అదే జరిగింది. సన్సెట్ పర్వతం మీద ఏం జరిగిందో ఇప్పుడు సంఘంలో కూడా అదే జరుగుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కాలం. ఇది సంఘానికి చాలా ప్రాముఖ్యమైన సమయం. ఇది మనం మన యొక్క స్థానంలోకి నిలబడేటువంటి సమయం ఇది. యేసుక్రీస్తు చూడండి, వాళ్ళ మధ్యలో ఉండి ఎప్పుడైతే ప్రత్యేకించబడి ఆయన ఆ ఒక్కసారిగా ఏ మనిషి కూడా తెల్లగా చలువ చేయలేనంత వస్త్రాలతో, మహిమతో ఆయన ఆకాశంలో ఉన్నటువంటి మోషే, ఎలియాలతో వాళ్ళు సంభాషిస్తున్నారు. ఒకరినొకరు చూసినటువంటి శిష్యులు భయపడిపోయారు. మనతో ఉన్నటువంటి ఈ సాధారణమైన మనిషి, మనం
మన ప్రజలు మన చుట్టూ ఉన్న వారు ఎగతాళి చేస్తున్నటువంటి ఈ మనిషి ఇంత మహిమాన్వితుడా, ఇంత గొప్ప దేవుడా అని వాళ్ళు వణికిపోయారు. ఎప్పుడంటే ప్రభువు తన యొక్క స్థానంలోకి వచ్చి నిలబడినప్పుడు. అది ప్రభు యొక్క స్థానం అది. కానీ ఆ స్థానాన్ని విడిచైనా నీ కొరకు నా కొరకు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు ఆయన. అలాగే క్రీస్తు బ్రహ్మం కూడా సాధారణమైన వ్యక్తిగానే తిరిగారు, అవమానపడ్డారు, కూర్చుంటే కుర్చీ లేదు ఆయనకి, తింటానికి సరిగ్గా తిండి లేదు. ఆ, మనకి చెప్పడానికి చాలా ఈజీగా ఉంటది, వేసుకోవడానికి చెప్పులు లేవంటే మాకు మాత్రం ఉన్నాయి అనుకుంటాం మనం, కానీ మన సాధారణమైన స్థలాలే. అక్కడ మంచు పర్వతాలై, మంచు పర్వతాలు చెప్పులు కాదు, బూట్లు వేసుకోవాలి, సాక్స్లు వేసుకోవాలి, బూట్లు వేసుకోవాలి, అవసరమైతే మోకాళ్ళ దాకా కూడా వేసుకునే పరిస్థితులు. లేదంటే కాళ్ళు పుండ్లు పడిపోయి పగిలిపోయి రక్తాలు గారిపోతుంటాయి. అలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా మరి చలికి వణిగిపోయి గడ్డలు కట్టి బట్టలు లేకుండా చిరిగిపోయిన వస్త్రాలతో తిండి లేకుండా, ఆ, మరి అవమానాలు పడి నిందలు పడి మన మధ్యలో తిరిగినట్టు ఈ యొక్క వ్యక్తి నేటి కాలపు రూపాంతర కొండ మీద వెళ్ళినప్పుడు అందరూ అక్కడ ఉన్నటువంటి సోదరుందక మన రమేష్ గారు పాటు పడారు. నార్మన్, సాత్మన్, ఫ్రెడ్, సోదరు ఫ్రెడ్, వీళ్ళందరూ కూడా ఆ పర్వతం మీద జరిగిన సందర్భాన్ని చూసి వణికిపోయారు. ఎందుకంటే క్రిస్ థామస్ గారు చెప్పారు, అక్కడ ఏం జరుగుతుందంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం యొక్క ప్రవచనం అక్కడ నెరవేర్చబడుతుంది అక్కడ. ఆ యొక్క పర్వతం మీద హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. వర్తమానము వారి మధ్యలోనే ఉంది, వర్తమానికుడు వారి మధ్యలోనే ఉన్నారు, కానీ ఈ వ్యక్తులకు అర్థం కాలేదు. ఈ వ్యక్తులకి ఎవరు కూడా ఆయన ఎవరో గ్రహించలేకపోయారు. ఓ ఒక ప్రవక్త, ఒక వర్తమానికుడు, లేదా మనకి ఈ కాలం పంపించిన ఒక మంచి దేవుని చేత వాడబడే ఒక సేవకుడు, ఆ, అద్భుతమైన వర్తమానికుడు, ఈ లోకంలో ఉన్న ఈ కాలంలో ఉన్న అందరికంటే ఒక ప్రత్యేకమైన వాడు అనుకున్నారు, కానీ ఆయన స్థానం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు, ఆయన స్థాయి ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ఆ పర్వతం మీదకి వెళ్ళారో, ఆ పర్వతం మీద వాళ్ళు ఉన్నారో, ఒక్కసారిగా వాయువేగంతో దిగి వచ్చినట్టుగా దూతల సముదాయం, 7 దూతల సముదాయం, ఆ యొక్క పర్వతం అంతా కదిలిపోయింది, కంపించబడింది. ఆయన అనుకున్నాడు, ఇక ఇంచుమించుగా నా సమయం అయిపోయింది అని ఆయన అనుకున్నారు. ఆ సమయంలో ఆయన కింద ఉన్నటువంటి ఆయన్ని ఆ రూపాంతర కొండ మీద, నీటి కాలపు రూపాంతర కొండ మీద ఎప్పుడైతే క్రీస్తు పెండము తన మధ్యలో ఉన్నట్టుగా సహోదరులతో నుంచి వేరై మేఘలో కొనుపబడ్డారో, ఆయన స్థానానికి, అది ఆయన స్థానం, అది తలరాయి స్థానం. అది ఏదైతే తలరాయి వచ్చిందో తలరాయి మధ్యలోకి ఆయన కొనుపబడ్డారు. ఆయన స్థానం ఏదైతే ఉందో ఆయన స్థానంలోకి ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఏం చేయాలి, ఏం బోధించాలి, ఏది సంఘంలోకి కిందకి దిగి వెళ్ళి ఆయన ఎలాగా తన యొక్క స్థానం గురించి చెప్పాలనే దాన్ని ఆ మేఘంలో ఆయన చర్చించి ఆయన మరి కిందకి దిగి వచ్చారు. థామస్ గారు చెప్పారు, అక్కడ ఆ సన్సెట్ పర్వతం మీద పరలోకం నుంచి దూతలు దిగి వచ్చి మరి ఆయనకి నమస్కారం చేస్తా ఉన్నాయి. అక్కడ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం సంపూర్ణంగా అక్కడ నెరవేర్చబడింది అని క్రిస్పన్ గారు చెప్పారు. వాళ్ళకి తెలియదు, అక్కడ వాళ్ళ మధ్యలో ఉన్న సోదరుడు బ్రహ్మం ఒక మంచి వర్తమానికుడు, ఈ కాలపు ఒక మంచి సేవకుడు, మిగతా సేవకుడు అందరికంటే కూడా భిన్నమైన వాడు అని అనుకున్నారు, కానీ ఆయన ఒక ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళగలడు అని సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ఆయన తన స్థానానికి వెళ్ళాడో దాన్ని చూసినట్టు వీళ్ళందరూ కూడా ఒకసారిగా వణిగిపోయారు, ఇబ్బడిపోయారు. ఓ ఈయన సాధారణమైన వ్యక్తి కాదు అని ఎందుకు వచ్చి, ఆయన దేవుడు, ఆయన మా ప్రభువు, విలియం బ్రహ్మం నామాలో మేము బాప్తిసం ఇస్తున్నాం అని వాళ్ళందరూ కూడా మరి తన గురించి వాళ్ళు ప్రకటించడం మొదలుపెట్టారు. అంటే వర్తమానం వాళ్ళ మధ్యలోనే ఉంది, వర్తమానికుడు వాళ్ళ మధ్యలోనే ఉన్నారు, కానీ దేవుడు వారికి ఆ సమయాన్ని, ఆ వర్తమానాన్ని, ఆ వర్తమానికుడిని బయలుపరిచే వరకు కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు. అలాగే క్రిస్ థామస్ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన మనతోనే ఉన్నారు, మనం వెళ్ళాం, ఆయన పట్టుకున్నాం, ఆయన ఒక మంచి సోదరుడు, ఒక మంచి ప్రవక్త, ఒక మంచి సేవకుడు అని మనం అనుకున్నాం. మిగతా పాస్టర్లు గుర్తించినట్లుగానే, మిగతా వాళ్ళు చెప్పినట్లుగానే ఈయన కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా విషయాలు చెప్పారు. రెండో రాకడ గురించి మాట్లాడుతున్నారు, ఆ, దేవుని కొత్త పేరు గురించి చెప్పారు. ఒక మంచి మధ్యవర్తి ఎలియాజరు, మరి దేవుని సేవకుడు, గొప్ప సేవకుడు అని మనం అనుకున్నాం. కానీ ఆయన ఎప్పుడైతే తన యొక్క స్థానంలోకి వచ్చి నిలబడి
సంపూర్ణమైన అధికారంతో వాక్యాన్ని సంఘానికి అందించడం మొదలుపెట్టారో, ఆ వాక్యం విన్నటువంటి యొక్క సంఘం ఆమె చెప్పింది కానీ ఆయన ఎవరు అర్థం కాలేదు. ఆ సందేశం అర్థం కాలేదు, ఆయన ఎవరు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఎన్నిక చేయబడినటువంటి యొక్క సంఘం వచ్చినప్పుడు వారు వారి యొక్క స్థానంలో నిలబడి వారు కూడా మేఘంలోకి కొనిపోబడినప్పుడు, ఇప్పుడు ఈ రూపాంతర కొండ మీదకి వచ్చినప్పుడు వారెవరు, వారికి ఈ వర్తమానం ఇచ్చింది ఎవరు, ఆ వర్తమానం ఏంటి, ఇదంతా కూడా మరి చూడగలిగి, ఇప్పుడు ఈ యొక్క భూమి మీదకి వచ్చి ఉరుములకి రహస్యాన్ని బయలుపరిచిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన సాక్షాత్తు సృష్టికర్త. ఒక మానవ శరీరంలో వచ్చారు ఆయన, ఒక మానవుడిగా వచ్చారు అని గుర్తిరిగి ఈ లోకానికి ఇప్పుడు పెళ్లి కుమార్తె సందేశాన్ని ఇస్తా ఉంది. దేవుడు తన సందేశాన్ని, తన సందేశకుడిని, కాలాన్ని దేవుడు బయలుపరిచే వరకు కూడా సంఘం దాన్ని చూడలేకపోతా ఉంది, గుర్తించలేకపోతా ఉంది. దేవుడు చెప్పకుండా ఆ వర్తమానం తెలియట్లేదు, ఆ వర్తమానం ఎవరో కూడా తెలియట్లేదు. దేవుడు చెప్పిన తర్వాత తెలుస్తా ఉంది. మోషే 40 సంవత్సరాలు వారి మధ్యలో పెరిగాడు. 40 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో పెరిగాడు. కానీ వారి విమోచకుడు మోషేనే అనే సంగతి ఎవరికి తెలియదు. వాళ్ళకి అర్థం కాలేదు అసలు. 40 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో ఉన్నాడు ఆయన. ఆయన వెళ్ళి చెప్పుకున్నాడు కూడా, నేను మిమ్మల్ని విడిపిస్తాను మిమ్మల్ని అని చెప్తే, నువ్వు మా మీద అధికారివా? ఎవరు నేను మా మీద నేను అధికారిగా నియమించింది ఎవరు అని తిరస్కరించాడు. మోషే ప్రయత్నం చేశాడు తను ఎవరో చెప్పుకోవడానికి. మోషే ప్రయత్నం చేశాడు తన పని ఏంటో చేయడానికి. కానీ దేవుడు చెప్పే వరకు, దేవుడు బయలుపరిచే వరకు మోషే ఆగాలి. కానీ ఎప్పుడైతే మోషే చెప్పుకోవడం ప్రయత్నం చేశాడో అక్కడ ఒక వ్యతిరేక భావం వచ్చేసింది. అక్కడ మోషే మీద ఒక వ్యతిరేక భావం వచ్చింది, ఒక నింద మోపబడింది. ఆ నిందతో మోషే బయటికి గెంటివేయబడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మరొక రూపాంతర కొండ కనపడింది. అక్కడ అదే మండుచున్న పొద. మోషే మిద్యాన్ అరణ్యంలో తిరిగాడు, మిద్యాన్ అరణ్యంలో చాలా చెట్లు చూశాడు, చాలా పొదలు చూశాడు. కానీ ఒకరోజు ప్రేరేపించబడి దేవుని కొండ అని పిలువబడేటువంటి ఆ పర్వతానికి వెళ్ళాడు. మిద్యాన్ అరణ్యం నుండి, మిద్యాన్ పర్వతాల నుండి దేవుని పర్వతము అని పిలువబడే పర్వతానికి వెళ్ళినప్పుడు ఒక పొద ఆయన ఆకర్షించింది. ఆ పొద ఏదో కాదు, సన్సెట్ పర్వతం మీదకి ఏ మేఘ మీద దిగి వచ్చిందో, రూపాంతర కొండ మీదకి ఏ మేఘ మీద దిగి వచ్చిందో, నోవా కాలంలో నిబంధనకు గుర్తుగా ఏ మేఘం అయితే దిగి వచ్చిందో, ప్రకటన 10వ అధ్యాయంలో ఏ మేఘం అయితే ముద్రలు పగలగొట్టడానికి దిగి వచ్చిందో, జెరుబ్బాబేలు యొక్క మరి కాలంలో, యెహోషువ కాలంలో ఎలాగైతే ఆ నేత్రానికి 7 కన్నులు ఉన్నాయి చూసినట్లుగా చూశాడో, ఏదైతే మరి ప్రతి కాలంలోనూ ఆ మేఘం మరి పాత నిబంధనకి కొత్త నిబంధనలో మరి ప్రత్యక్షమవుతూ వచ్చిందో, ఆ మేఘాన్ని మోషే ఆ రోజున ఆ పొద మీద చూశాడు ఆయన. ఆ మేఘం ఒకసారి మానవుడిగా కనపడుతోంది, ఒకసారి మేఘంగా కనపడుతోంది, ఒకసారి అగ్నిగా కనపడుతూ ఉంది. ఆ యొక్క మర్మమైన ఆ మేఘం ఒకసారి పైన కనపడుతూ ఉంది, మహిమలో కనపడుతూ ఉంది, ఒకసారి శరీరం ధరించి భూమి మీద కనపడుతూ ఉంది, ఒకసారి అగ్ని స్తంభం రూపంలో అగ్నిలో కనపడుతూ ఉంది. ఎప్పుడైతే మోషే ఈ ప్రత్యేకించబడి గెంటివేయబడి బయటకు వచ్చి మిద్యాన్ అరణ్యం నుంచి దేవుని పర్వతానికి వెళ్ళి అక్కడ తన చెప్పులు విడిచి ఆ మండుచున్న పొద దగ్గరికి వెళ్ళాడు, దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఆయన మండుచున్న పొదలో నుంచి దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ప్రభు చెప్పారు అసలు అతను ఎవరు, అతని యొక్క పరిచర్య ఏంటి. వాళ్ళకి అర్థం కాలేదు. ఇజ్రాయేల్కి ఆయన చెప్పుకోవాలని చూసినా కూడా వాళ్ళకి గ్రహించలేకపోయారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు ఐగుప్తు దేవుడివి, నువ్వు పరిచర్య ఉంది, నువ్వు వెళ్ళి నీ ప్రజల్ని నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని నా గురించి అక్కడ చెప్పి ప్రజల్ని విడిపించి తీసుకొని రావాలి. ఇది నీ పరిచర్య. ఈ పరిచర్యకి వర్తమానికి నువ్వే అని చెప్పి ఆయన
బలవంత పెట్టి దేవుడు పంపించాడు ఐగుప్తుకి. చూడండి అప్పటి వరకు మన మోషే అనుకున్నటువంటి ఈయన ఇప్పుడు తిరిగి వచ్చిన మోషే వేరు ఇప్పుడు. అప్పుడు భయపడి పారిపోయిన వాడిగా ఉన్నాడు ఆ మోషే. ఇప్పుడు తిరిగి వచ్చిన మోషే భయపడి పారిపోయే మోషే కాదు ఇప్పుడు. తన ముందు ఎవరు నిలబడినా కూడా జయించే మోషే ఇప్పుడు ఇప్పుడు తిరిగి వచ్చిన మోషే. కానీ అప్పుడైతే ఐగుప్తు రాజు ఏం చేస్తాడో, ఐగుప్తు సైన్యం ఏం చేస్తాడో అని వాళ్ళు ఎదిరిస్తే వాళ్ళు భయపడి దాక్కొని భయపడి మరి ఐగుప్తుని విడిచిపెట్టిండు ఇక మోషే. కానీ తిరిగి వచ్చిన మోషే భయపడే మోషే కాదు. ఆయన ఏ అధికారంతో వచ్చాడంటే తను ఎవరో ఎరిగి వచ్చాడు ఆయన. నువ్వు ఐగుప్తు దేవుడివి, నువ్వు ఫరో దేవుడివి, నీ అన్న అహరోను నీకు ప్రవక్త, నీకు నోరుగా ఉంటాడు, నేను నీకు ఏం చెప్పాలో నేను నీకు చెప్తాను, నీ అన్న ద్వారా నువ్వు దాన్ని పలికించు అని దేవుడు మోషే యొక్క స్థానాన్ని తెలిపి, నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని, నా గురించి నువ్వు అక్కడ మరి బయలుపరచు. ఎవరైతే ఎగతాళి చేశారో, ఎడారి దేవుడు అన్నారో వాళ్ళందరి ఎదుట నా నామాన్ని ఘనత తెచ్చుకుంటాను, నా నామాన్ని మహింపరుచుకుంటాను, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు అని దేవుడు పంపించాడు. ఇప్పుడు తిరిగి వచ్చిన మోషే వాళ్ళకి చూశారు కానీ ఆ మోషే వెళ్ళిపోయిన మోషే, పారిపోయిన మోషే అనుకున్నారు వాళ్ళు. కానీ ఆ మోషే కాదు ఆయన, ఆ పారిపోయిన మోషే కాదు ఆయన. అక్కడ వాళ్ళు తిడుతుంటే వీళ్ళు చూస్తూ ఏడుస్తూ కూర్చున్న మోషే కాదు ఇప్పుడు వచ్చింది. సేనాయి పర్వతం మీద, సేనాయి పర్వతం గజగజ ఉణిగిపోతుంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ అన్నారు, అబ్బో అంత గొప్ప దేవుడు మాట్లాడుతుంటే మేము ఉండలేము మోషే, నువ్వు చెప్పు మాకు చాలు అంటే. ఏ సాధారణ మానవుడు కూడా వినలేని స్వరాన్ని వినగలిగే మోషే ఆ మోషే. అగ్నిస్తంభంలో దేవుణ్ణి చూడగలిగిన మోషే ఆ మోషే. దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన మోషే ఆ మోషే. ఇప్పుడు తిరిగి వచ్చిన మోషే పారిపోయే మోషే కాదు. ఏ మానవుడు కూడా ఆయన స్వరాన్ని వినడానికి అర్హత లేదు. భయపడి ఉనికి పారిపోయే ఆ స్వరం ఏదైతే ఉందో ఆ స్వరాన్ని తన స్నేహితుడితో మాట్లాడినట్టుగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ మోషే వచ్చింది. కానీ ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు. ఆ సందేశం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. ఆ దాగి ఉన్న వర్తమానం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. దేవుడు వచ్చి బయలుపరిచేదాకా కాలం ఏంటి, వర్తమానం ఏంటి, వర్తమానికుడు ఎవరు అనేది ఎవరు గ్రహించలేదు. ప్రతి కాలంలోనూ దేవుడు ఇదే విధంగా తన తన సందేశాన్ని, తన సందేశకుణ్ణి, తన కాలాన్ని కూడా మరి మరుగు చేసాడు. వాళ్ళకి అర్థం కాలేదు. కానీ అమరాంకి అర్థమైనట్లుగానే మరి మోషే కాలంలో అమరాంకి అర్థమైంది, యేసుక్రీస్తు కాలంలో శిష్యులకు అర్థమైంది, క్రిస్తు కాలంలో కొంతమంది సహోదరులకు అర్థమైంది. ఇప్పుడు మన కాలంలో నిజమైన పెళ్లి కుమార్తెకి అర్థమైంది సందేశం ఏంటి, సందేశకుడు ఎవరు, ఇది ఏ సమయం అనేది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, అది మనకి ఇవ్వబడిన గొప్ప ధన్యత. నిజంగా మనకి ఇవ్వబడిన గొప్ప ధన్యత. అయితే వర్తమానం ఏం చెప్తుందంటే మనకై మనం తెలుసుకోలేము సందేశాన్ని, మనకై మనం తెలుసుకోలేము. ఈ కాలం యొక్క సందేశ వర్తమానికుడు ఎవరో కూడా మనం తెలుసుకోలేము దేవుడు చెప్పకపోతే. మనకు అర్థమైంది. ఎందుకంటే భయంకరమైన వర్తమానికులు ఈ లోకంలో ఉన్నారు, కానీ వాళ్ళల్లో నిజమైన వర్తమానికుడు ఎవరో దేవుడే బయలుపరచాలి. దేవుడు బయలుపరచకపోతే మనకు తెలియదు. భ్రమలు పడిపోతాం. వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు, జ్ఞానవంతులు, మేధావులు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. కానీ తన వర్తమానికుడి పట్ల దేవుడే శ్రద్ధ వహిస్తాడు. ఆయన వర్తమానాన్ని బట్టి దేవుడు తన వర్తమానాన్ని రుజువుపరుస్తాడు. చూడండి, మనంతటా మనం ఆ వర్తమానాన్ని తెలుసుకోలేం, కానీ ఆది కాండంలో దేవుడు మనకు ఒక సూచన ఇచ్చాడు. ఆ సూచన ఏంటంటే హేబేలు కయ్యను, హేబేలు కయ్యను చరిత్ర. దేవుడు మొదటి మానవుడు ఆదాము, మొదటి స్త్రీ అవ్వ, వాళ్ళిద్దరి ద్వారా సంతానాన్ని తీసుకొని రావాలని దేవుడు ప్రణాళిక వేసి వారికి హేబేలుని ఇచ్చాడు. దానికంటే ముందే దేవుని యొక్క ప్రయాణాలను బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో వాడు అవ్వ యొక్క గర్భాన్ని పాడు చేసి, శరీరాన్ని పాడు చేసి, వాడి యొక్క బీజాన్ని లోపల ప్రవేశపెట్టి, వాడు ఎప్పుడు జంతువులనే పడతాడు సాతాను. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి సర్పంలోకి వెళ్ళాడు. అక్కడ యేసుక్రీస్తు కాలంలోకి వచ్చి
నన్ను పందులో పంపించు, శానా దెయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి అంటాడు, నన్ను పందులో పంపించు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే వాడు చిరుతపులిని పోలి ఉంటాడు, ఎలుగుబంటిని పోలి ఉంటాడు. ఆ వాడు క్రూర మృగాన్ని పోలి ఉంటాడు. వాడు ఎప్పుడు వాడు జంతువే. జంతువులే వాడుకుంటాడు. ఎందుకంటే వాడు మనుషుల్ని సృష్టించలేడు కాబట్టి, మనుషుల్ని వాడు తయారు చేయలేడు కాబట్టి మనుషుల్ని వాడుకోవడం తక్కువ. వాడు జంతువుల్ని వాడుకోవడం ఎక్కువ. దేవుడి సృష్టిలో మనుషుల కన్నా జంతువుల్ని ఎక్కువ వాడుకుంటాడు వాడు. కాబట్టి సర్పాన్ని ఉపయోగించుకొని వాడు ప్లాన్ అన్ని కూడా నెరవేర్చుకొని మరి కయ్యని తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరు కూడా ఏదేలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పారు, అమ్మా మనం మన కుమారులారా మన దేవునికి బలర్పించాలి, దేవుడిని మనం ఆరాధించాలి. మరి దేవుడు మనల్ని సృష్టించాడు, మన దేవుడు మనకి ఈ విధంగా ఆరాధించాలని చెప్పారు. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఆయన మనకి చెప్పారు అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు కూడా ప్రేరేపించబడి దేవుడిని ఆరాధించడానికి ఇష్టపడి వాళ్ళిద్దరు కూడా ఆరాధన ప్రారంభించారు. కయ్యను బలిపీఠం కట్టాడు, హేబేలు బలిపీఠం కట్టాడు. అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ ప్రత్యక్షత అనేది అవసరం. అక్కడ ఏదేన్లో ఒక ప్రత్యక్షత ఉంది. అదేంటి అంటే హేబేలుకు వచ్చిన ప్రత్యక్షత కయ్యనికి లేదు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరికి ఒకే వర్తమానం ఇచ్చారు. దేవుడు చల్లపేటలలో మా దగ్గర నడిచి వచ్చేవాడు, మాతో మాట్లాడేవాడు, మమ్మల్ని దర్శించేవాడు. మేము ఆయనతో స్నేహితులతో సంభాషించినట్లుగా మేము ఆయనతో సంభాషించేవాళ్ళం. మరి దేవుడు మనం ఈ విధంగా చేశారు అని వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభూతులన్నీ కూడా చక్కగా పంచుకున్నారు. ఇద్దరికి ఒకటే తల్లిదండ్రులు, ఇద్దరు కుమారులకి కూడా ఒకటే సందేశం ఇచ్చారు. కానీ ఆ సందేశం అర్థం చేసుకోవడంలో హేబేల్కి ఒకలాగా అర్థమైంది, కయ్యనికి ఒకలాగా అర్థమైంది. హేబేల్కి ఏం అర్థమైందంటే సాతాను కుయుక్తి చేత నా తల్లి యొక్క ఆలోచనలను పాడు చేసి, నా తల్లి యొక్క రక్తాన్ని అపవిత్రం చేసి వాడు తన యొక్క బీజాన్ని లోపల వేశాడు. దానివల్ల నా తల్లి యొక్క అపవిత్రత ద్వారా నా తండ్రి కూడా ఆ రక్తం అపవిత్రపరచబడింది. నా తండ్రి ద్వారా నా రక్తం కూడా అపవిత్రపరచబడింది. మా రక్తాలు అపవిత్రమైపోయినాయి కాబట్టి ఇప్పుడు మేము పవిత్రులు అవ్వాలంటే అపవిత్రమైపోయిన మా రక్తాలు, మా దేహాలు కూడా పవిత్రం అవ్వాలి. అవ్వాలంటే ఒక గొర్రె పిల్ల బలిగా ఇవ్వాలి అనేది హేబేలుకు వచ్చిన ప్రత్యక్షత. కయ్యనికి వచ్చిన ప్రత్యక్షత ఏంటంటే మా అమ్మ ఆమె చెప్పింది, దేవుడు నన్ను మరి డైరెక్ట్గా పిల్లలకి ఆమె మరి సందేశాన్ని ఇచ్చింది. ఆమె ఇద్దరు కూడా ఆదాము కూడా పండు తినడం వల్ల పాపం వచ్చింది అని ఎప్పుడైతే తల్లి చెప్పిందో ఆదాము చెప్పారో, హేబేలుకు వచ్చిన ప్రత్యక్షత ఏంటంటే అక్షరార్థమైన ప్రత్యక్షత వచ్చింది. మా తల్లిదండ్రులు పూలు పండ్లు తినడం ద్వారా పాపం వచ్చిందని చెప్పి బలిపీఠం అంతా కూడా పూలు పండ్లతో అలంకరించి మరి అందంగా అలంకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు ఇద్దరు. కానీ హేబేలు ప్రత్యక్షతకి కయ్యను యొక్క ప్రత్యక్షతకి చాలా వ్యత్యాసం ఉంది. హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే ఏం జరిగిందో ఆ ప్రత్యక్షత బయలుపరిచింది. అక్కడ ఆ ఆరాధనలో కనపడుతోంది. ఆ ప్రత్యక్షత ఏంటో ఆరాధన చూపిస్తూ ఉంది. నీ ప్రత్యక్షత ఏంటో కూడా నీ ఆరాధన చూపిస్తుంది. నువ్వు ఎలాంటి ప్రత్యక్షత కలిగి ఉన్నావు అనేది నీ ఆరాధన, నీ క్రియలు, నీ విశ్వాసం ఈ లోకానికి చూపిస్తుంది. హేబేలు ఏ ప్రత్యక్షత కలిగినాడో అది క్రియా రూపంలో అక్కడ ఆ బలిపీఠం మీద పెట్టాడు. ఆయన పెట్టి బలి అర్పించినప్పుడు దేవుడికి హేబేలు యొక్క ప్రత్యక్షత దేవుడికి ఆలోచనలో ఉన్న ప్రత్యక్షత కాబట్టి దేవుడు దాన్ని లక్ష్య పెట్టాడు. కయ్యని అర్పణ లక్ష్య పెట్టలేదు కాబట్టి కోపం వచ్చింది. కయ్యను హేబేలుని చంపేశాడు. చంపేసిన తర్వాత కూడా బైబిల్ ఏమని రాయబడిందంటే అది ఖండంలో హేబేలు యొక్క రక్తము నేలలో పడింది, మట్టిలో పడింది. హేబేలు యొక్క రక్తం మట్టిలో పడి మట్టిలో నుంచి మొరపెడుతుంది విడుదల కోసం. మట్టిలోంచి ప్రభువుని అడుగుతుంది. హేబేలు యొక్క రక్తం ప్రభు అడిగారు, నీ తమ్ముడి యొక్క రక్తము నేలలో నుండి మొరపెడుతుంది అని ప్రభు కయ్యంతో చెప్పారు. ఇది గొప్ప మాదిరిగా దేవుడు అప్పుడే చెప్పారు. అక్కడే చూపించారు మనకి. ఇప్పుడు ఈ కాలం యొక్క ప్రత్యక్షత మనంతటా మనం తెచ్చుకోలేదు, కానీ మనకి తెలివితోనో మన జ్ఞానంతోనో ఈ సందేశాన్ని మనం చూడలేదు. కానీ మన యొక్క విడుదల, మన విమోచన మనంతటా మనం గ్రహించింది కాదు. కానీ ఈ కాలంలో పంపబడినటువంటి హేబేలు యొక్క రక్తము మట్టి దేహాల పైన వచ్చి పడటం ద్వారా, మన పైన వచ్చి పడటం ద్వారా, హేబేలు యొక్క రక్తము, క్రీస్తు యొక్క రక్తము మట్టి దేహాల పైన మన పైన కప్పుడు ద్వారా, మన దేహాల పైన అన్వయించుకోవడం ద్వారా, గుర్తుగా ఆయన యొక్క రక్తం మన పైన పూయబడ్డం ద్వారా
ఆ పస్కా బలి, పాప నివారణ బలి యొక్క రక్తము మన మట్టి దేహాల పైన మనం పోసుకోవడం వల్ల ఈ మట్టి దేహంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క రక్తము ప్రభువుకి మొరపెడతా ఉంది. ఈ ఈ మట్టి దేహం పైన పూయబడినటువంటి ప్రభు యొక్క క్రీస్తు యొక్క రక్తము ఈ గడియకు పంపబడిన హేబేలు యొక్క రక్తము ప్రత్యక్షత కలిగినటువంటి హేబేలు. ఈయన ఎవరంటే ప్రత్యక్షత కలిగిన హేబేలు. ఈయన ప్రత్యక్షత కలిగిన హేబేలు కాదు, ఈయన గొప్ప ప్రత్యక్షత కలిగిన హేబేలు. ఈయన అర్థమైంది బ్రదర్, సరవణ బ్రదర్. అక్కడ అక్కడ ఏదేన్లో హేబేలు యొక్క రక్తము నేలపైన పడి ఎలాగైతే ప్రభువుకు మొరపెట్టిందో, ఇప్పుడు ఈ ఏదేన్లో మన యొక్క క్రీస్తు యొక్క రక్తము, కల్వరి యొక్క రక్తము, అమెరికా నడివీధుల్లో చిందించబడిన రక్తము ఈ ఏదేన్లో లక్ష్మణ పూయబడింది. విడుదల కొరకు, తనకు జరిగినటువంటి అన్యాయం కొరకు మన తరపున ఆ రక్తం ప్రభువుకి మొరపెడతా ఉంది. అబ్బా, నాయన, తండ్రి అని ఆ రక్తం మూలుగుతుంది, మొరపెడుతుంది. ఈ రక్తము నీ పైన పూయబడింది. ఈ రక్తము ప్రత్యక్షత కలిగిన రక్తం. ఈ రక్తము నీ పైన పూయబడిన నీ పైన అన్వయించబడిన ఈ రక్తము ప్రత్యక్షత కలిగిన రక్తం. ప్రత్యక్షత కలిగిన రక్తం కాబట్టి ఈ లోకానికి ఎవరికి అర్థం కాని సందేశాన్ని నువ్వు గ్రహించగలిగావు. తల్లిదండ్రులు ఇద్దరిని కూర్చోబెట్టి మెసేజ్ ఇచ్చారు, కానీ వారి యొక్క సందేశము కయ్యనికి ఒకలా అర్థమైంది, హేబేలుకి ఒకలా అర్థమైంది. హేబేలు యొక్క రక్తము ఇప్పుడు నీ పైన పూయబడడం ద్వారా హేబేలు ఎలాగైతే ప్రత్యక్షత కలిగి ఉన్నాడో అలాంటి ప్రత్యక్షతని ఇప్పుడు మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు మన పైన అన్వయించబడినటువంటి ఆ యొక్క హేబేలు యొక్క రక్తమే మనలో ఉండి మూలుగులతో అబ్బా, నాయన, తండ్రి అని దేవునికి మొరపెడతా ఉంది. అంతే, మన తెలివి, మన జ్ఞానంతో మన ప్రభువుని వెతకలేదు, మనం పట్టుకోలేదు. దేవుడు ప్రత్యక్షత కలిగినటువంటి హేబేలు యొక్క రక్తాన్ని నీ పైన అన్వయించడం ద్వారా ఇప్పుడు దాగిన సందేశం ఏమైందో నువ్వు చూడగలుగుతున్నావు. నీ కాలంలో దాగిన వర్తమానం ఏంటో నువ్వు చూడగలుగుతున్నావు. నీ సమయంలో దాగిన వర్తమానికుడు ఎవరో నువ్వు చూడగలుగుతున్నావు. నీవు ఏ సమయంలో జీవిస్తున్నావో నువ్వు గ్రహించగలుగుతున్నావు. కారణం ఏంటంటే ప్రత్యక్షత కలిగిన రక్తము నీ పైన పూయబడింది. ప్రత్యక్షత కలిగిన అభిషేకము, ప్రత్యక్షత కలిగిన క్రీస్తు యొక్క ప్రత్యక్షత నీకు అన్వయించబడింది. అది నీ పైనుండి మొరపెడతా ఉంది. అది దేవుడు ఎంత గొప్ప మాదిరిని, ఎంత గొప్ప కృపను మనకి ఇచ్చాడు. అక్కడ ఏదేన్లో ఆ నేలలో నుండి ఆ హేబేలు యొక్క రక్తం మొదలు పెడుతున్నట్టుగానే ఇప్పుడు ఈ ఏదేన్లో, ఈ నెలలో, ఈ భూమిలో, ఈ మట్టి దేహం పైన అన్వయించబడిన క్రీస్తు యొక్క రక్తము దేవునికి మొరపెడతా ఉంది. ఓ దేవా, నా దేవా, నా దేవా, నన్ను విడిపించు. ఓ దేవా, నా దేవా, నాతో మాట్లాడు. ఓ దేవా, నాకు విమోచనవు. ఓ నా దేవా, ఓ నా ప్రార్థనకు బదులివు అని ఆ రక్తము నీ మీద అన్వయించబడి ఆ రక్తమే ప్రభువుకు మొరపెడతా ఉంది. కాబట్టి ఆ యొక్క రక్తము మన పైన పూయబడడం ద్వారా, ఆ గుర్తు మన పైన అన్వయించబడడం ద్వారా ఈ లోకంలో ఎవ్వరూ చూడలేనటువంటి ఆ దాగి ఉన్న వర్తమానాన్ని, సందేశాన్ని మనం చూడగలిగాం. చూడండి, యేసుక్రీస్తు చెప్తున్నారు ఏమనంటే, శాస్త్రులకు బాగా తెలుసు వాక్యం, వాళ్ళకి వాక్యం. అవునా? క్రైస్తవులకు కూడా బాగా తెలుసు. ఈ రోజుల్లో శాస్త్రులు వాళ్ళే కదా. ఈ రోజుల్లో శాస్త్రులు ఎవరంటే క్రైస్తవులు. ఈ రోజుల్లో శాస్త్రులు ఎవరంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు ఉన్నారు. వీళ్ళలో కూడా సద్దుకయ్యులు, ఈ క్రైస్తవుల్లో సద్దుకయ్యులు ఉన్నారు. ఈ క్రైస్తవుల్లో పరిసయ్యులు కూడా ఉన్నారు. ఈ క్రైస్తవుల్లో శాస్త్రులు ఉన్నారు. ఈ క్రైస్తవుల్లో పునరుత్థానం ఉందని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఈ క్రైస్తవుల్లో పునరుత్థానం లేదు అని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఈ క్రైస్తవుల్లో స్వస్థతలు ఉన్నాయని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఈ క్రైస్తవుల్లో స్వస్థత లేవు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో ఆధునిక శాస్త్రులు, పరిశీలు అనమాట వీళ్ళందరూ కూడా కైపాలు. అక్కడ మోషే, ఏలీయా గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. వారి మధ్యలో వచ్చిన ప్రత్యక్షమైనటువంటి యేసుక్రీస్తు గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, ఆయన కొండ దిగి వచ్చిన మనిషి కుమారుడు మృతుల నుండి లేచినప్పుడే కానీ
అంతకుముందు మీరు చూసిన వాటిని ఎవరితో చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు. అంటే మనిషి కుమారుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పొచ్చు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు చాలా క్లియర్‌గా చెప్పారు. ఏమనంటే మనిషి కుమారుడు మృతుల్లో నుంచి లేచిన తర్వాత ఇప్పుడు మీరు ఏ విషయాలైతే చూసారో ఆ విషయాలు చెప్పాలంటే అర్థమైందా లక్ష్మణ బ్రదరు? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కొండ మీద మీరు చూసిన విషయాలు మీరు ఈ లోకానికి చెప్పాలంటే ఎప్పుడు చెప్పాలి? నేనున్నప్పుడు చెప్పకూడదు. నేను సమాధిని జయించి వెళ్ళిపోయిన తర్వాత చెప్పాలి మీరు. యేసుక్రీస్తు చెప్తున్నారు అక్కడ మార్క్స్ వార్త 9:9లో. అక్కడ చూడండి ఏం చెప్తున్నారు మార్క్స్ వార్త 9:9లో వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. అంటే నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందో ఆ సందర్భాన్ని చెప్పండి గాని అప్పటిదాకా మీరు ఈ సందర్భాన్ని చెప్పొద్దు అని చెప్పారు యేసుక్రీస్తు. అలాగే క్రీస్తు బ్రహ్నం కూడా మీరు ఇప్పుడు ఈ విషయాల్ని మీరు ఎవరితో చెప్పొద్దు, కొంతకాలం ఆగండి అని చెప్పారు. అందుకోసమే ఈ అంత్యకాల వర్తమానికులకి అర్థం కాదు ఏంటంటే బ్రహ్నామ సోదరుడు నేను క్రీస్తుని కాదు, నేను దేవుని కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఎవరికి చెప్పొద్దు, మీరు ఎవరు అలా అనొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా తన సందేశాల్లో చెప్పారు అని చెప్పినటువంటి ఆ మాట ఎందుకోసం చెప్పారంటే ఇక్కడ యేసుక్రీస్తు ఎలాగైతే నేను ఏమై ఉన్నానో ఇప్పుడు నేను ఏ క్రియ చేస్తున్నానో దాని గురించి మీరు చెప్పాలంటే ఎప్పుడు చెప్పాలంటే నేను తిరిగి లేచిన తర్వాతే మీరు చెప్పండి. అప్పటిదాకా మీరు ఎవరికి చెప్పొద్దు అని ఆయన ఏం చేశారు? చాలా గట్టిగా చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. ఆయన మామూలుగా చెప్పలేదు, ఆజ్ఞాపించాడు. నేను తిరిగి సమాధిలోంచి తిరిగి లేచే వరకు మీరు ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దు ఆజ్ఞాపించాడు శిష్యులకి. వాళ్ళకి అర్థం కాలేదు, ఆ విషయం కూడా వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు చూడండి 10వ అధ్యాయంలో ఏమన్నా చెప్పొద్దని ఆజ్ఞాపించారు. మృతుల్లో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకరితో ఒకరు తర్కించు ఆ మాట మనసున ఉంచుకునిరి. అడగలేదు ఆయన్ని, వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు అడగలేదు. చాలా క్లియర్ గా చెప్పారు, నేను లేచేదాకా నువ్వు చెప్పొద్దు. అదే క్రీస్తుని చెప్పారు. కొంతకాలం ఆగండి. ఒక సహోదరుడు అడిగింది, బ్రహ్మ సహోదరుడు నువ్వు వచ్చం ఏసులాగే ఉన్నావే అని అడిగింది వచ్చి. అడిగితే అమ్మా నువ్వు సత్యానికి చాలా దగ్గరగా ఉన్నావు, అయితే కొంతకాలం నువ్వు ఆగాలని చెప్పారు. నువ్వు సత్యానికి చాలా దగ్గరగా ఉన్నావు, నువ్వు కొంతకాలం ఆగాలని చెప్పారు అక్కడ. అంటే దేవుడు మర్మమై ఉన్న సందేశాన్ని ఇస్తూనే ఉన్నాడు కానీ ఆ సందేశం ఎప్పుడు రావాలో కూడా సమయం నిర్ణయించాడు ఆయన. ఆ సందేశం దేవుడు బయలుపరిచేదాకా కూడా ఆగాలి. ఇక్కడ యేసుక్రీస్తు కూడా రూపాంతర కొండ మీద దిగి వచ్చేటప్పుడు తన శిష్యులతో మాట్లాడుతూ ఈ విషయాలు మీరు ఎవరితో పంచుకోవద్దు. ఈ మేఘం గురించి, నేను మాట్లాడిన ఈ మోషేలీల గురించి, నా యొక్క మహిమను గురించి మీరు ఎవరికి చెప్పొద్దు. మీరు చెప్పండి. ఎప్పుడు చెప్పాలంటే నేను సమాధిలో తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చెప్పండి అని చెప్పారు. ఇక్కడ చెప్పి ఆయనతో చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థం కాలేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే సరే ప్రభువా నువ్వు మెస్సేవని మేము నమ్ముతున్నాం. అయితే శాస్త్రులు రోజు మమ్మల్ని ఒకటి అడుగుతున్నారు, పేదరు యాహాను యాకోబు ఏంటయ్యా పిచ్చోళ్ళ ఉన్నారు మీరు, వాక్యం తెలియదు మీకు, అది మీకు చదివే రాదు, మాకు పాండిత్యం ఉంది, మీరు చదువుకోకుండా మీరు వాక్యాన్ని మీరు నమ్ముతున్నారు ప్రకటిస్తున్నామని చెప్పి అనుకుంటున్నారు. అసలు మీకు విషయం తెలుసా? మీ యేసు మెస్సేయ ఉంటే కనుక మీ యేసుని అడగండి. మన బైబిల్లో రాయబడి ఉంది, మీ యేసు మెస్సేయ ఉంటే కనుక మన బైబిల్ ప్రకారంగా మన ధర్మశాస్త్ర ప్రకారంగా మెస్సేయ కంటే ముందు ఏలియా రావాలి. ఆ సంగతి మీకు తెలుసా అని అడిగారు. మీరు వెళ్ళి మీరు మీ బోధకుని అడగండి అని చెప్పి అడిగారు వాళ్ళు. వాళ్ళు గబగబా వెళ్ళి ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా శాస్త్రులు ఏంటి నువ్వు మెస్సేయ అని మేము చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీ పాస్టర్ గారిని అడగండి, మీ మెస్సేయని అడగండి, నీకు ఆయన కంటే ముందు మీ ఏలియా రావాలి, ఆ సంగతి మీ పాస్టర్కి తెలియదు మీకు తెలియదు అని అంటున్నారు వాళ్ళు అని అంటే అప్పుడు ప్రభు ఏం చెప్పారంటే చూడండి 11వ వచనంలో వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమని ఆయన అడిగిరి. అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే, అయినను మనిషి కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవాలని వ్రాయబోయట ఏమి? ఈ ఏలియా గురించి చెప్తున్నారు కానీ మరి మనిషి కుమారుడు గురించి కూడా రాయబడింది కదా, దాన్ని చూడరా? నిజమే, సమస్తము చక్కబెట్టాలి, ఆ శాస్త్రం అడిగింది కరెక్టే. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టాలి, అది కూడా కరెక్టే. మరి మనిషి కుమారుడు కూడా రావాలిగా, అది తెలీదా? అది చదవట్లేదా? ఆ?
అంటే నీకు అనుకూలంగా నీకు వ్యతిరేకంగా ఉన్న పదాలను మాత్రమే పట్టుకుంటావు, కానీ జరుగున్న వాక్యం నువ్వు పట్టుకోలేవా? ప్రభు అడుగుతున్నారు, ఆ మాట చదవలేదా మీరు? ఏలియా రావాలి, మనిషి కుమారుడు రావాలి, అది తెలియదా మీకు? అయితే అని అక్కడ ఏం చెప్తున్నారు చూడండి. అందుకైనా ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టినన్నమాట నిజమే, అయినను మనిషి కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబట్టి ఏమి? ఏలియా వచ్చిననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టం వచ్చినట్టు అతని చేసిన మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దాగిన సందేశం జరిగిపోయింది. మొదట రాకడికి ముందుగా వచ్చి మార్గాన్ని సిద్ధం చేయాలని ఏదైతే మలాకి 3లో దేవుడు చెప్పారో, యెషయా గ్రంథంలో చెప్పారో, ఆ వర్తమానికుడు వచ్చి వర్తమానాన్ని ప్రకటించేసి వర్తమానికుడు వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు. వర్తమానికుడు వచ్చి, ఏలియా వచ్చి మార్గాన్ని సరళం చేసి మెస్సియాని పరిచయం చేసి ఆయన రంగం నుంచి వెళ్ళిపోయే వరకు వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు. అంటే వర్తమానాన్ని దేవుడే గుర్తింపు చేయాలి బ్రదర్. వర్తమానికుడిని దేవుడే గుర్తింపు చేయాలి. ఎప్పుడైతే మెసెంజర్ వచ్చాడు, వర్తమానం వచ్చింది, కాలం వచ్చింది, వర్తమానం వచ్చింది, వర్తమానికుడు వచ్చాడు, వర్తమానం వచ్చింది, కాలం వచ్చింది, కాలం నెరవేర్చబడింది, వర్తమానికుడు వచ్చాడు, వర్తమానం ముగించబడింది, వర్తమానుడు రంగం నుంచి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళకి తెలియలేదు. ఈ లోకానికి అర్థం కాలేదు ఆ మర్మం, ఆ వాక్యం ఏంటో తెలియలేదు. కానీ మళ్ళీ వాక్యం తెలుసు వాళ్ళకి. ఏలియా రావాలని తెలుసు, కానీ ఏలియా వచ్చి వెళ్ళిపోయాడు కానీ తెలియదు. ఏలియా రావాలని తెలుసు, కానీ ఏలియా వచ్చి వెళ్ళిపోయే సంగతి తెలియదు వాళ్ళకి. అది ఈ లోకానికి దాగిన సందేశం, అది ఈ లోకానికి అర్థం కాని సందేశం అది. అందుకోసమే వాళ్ళు వచ్చి శాస్త్రులు ఏంటి ప్రభువా ఎలా అడుగుతున్నారు అని అడిగితే ఆయన అన్నాడు, నిజమే, శాస్త్రులు చెప్పిన మాట నిజమే, ఏలియా రావాలి, మరి మనిషి కుమారుడు కూడా రావాలి, అది కూడా చదవాలిగా మరి వీళ్ళు. మరి ఆయన కూడా వచ్చి ఆయన రంగం మీద రావాలిగా. అయితే ఆయన వచ్చాడు, చక్కబెట్టాడు, ఆయన పైన చేయాల్సింది చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ చక్కబెట్టలేదు, కానీ ఇప్పుడు చక్కబెట్టాలి. అక్కడ చక్కబెట్టలేదు ఆయన, కానీ ఇప్పుడు చక్కబెట్టాలి. ఏలియా రావాలి, ఆయన వచ్చాడు, కానీ అతని ఎడల వారు తమకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. కానీ ఆయన ఏం చేయాలో ఆ పరిచయం చేశారు, ఆయన వెళ్ళిపోయాడు. ఈ దాగి ఉన్న సందేశం వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు ఇంకా ఏలియా రావాలి 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 అని అనుకుంటున్నారు, కానీ ఏలియా వచ్చి వాళ్ళ జీవితంలో, వాళ్ళ కళ్ళ ముందు, వారి కళ్ళ ఎదుట, వాళ్ళ దినాల్లో, వాళ్ళ జీవితాల్లో ఏలియా పరిచయం జరుగుతున్నా కూడా వాళ్ళు చూడలేకపోయారు. ఏలియా వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా వాళ్ళు చూడలేకపోయారు. ఏలియా వారితో మాట్లాడుతున్న వాళ్ళు చూడలేకపోయారు. ఏలియా వారికి ప్రసంగిస్తున్న వాళ్ళు చూడలేకపోయారు. మరి నేటి కాల పరిస్థితి ఏంటి సోదరుడా? నేటి కాలంలో దేవుడు తన సంఘంలో తన సందేశాన్ని తన వర్తమానికుడి చేత సందేశం ఇస్తూ ఉంటే, నేటి కాలపు ఏలియా క్రీస్తు థామస్ వచ్చి ఈ లోకానికి వచ్చి సందేశం ఇస్తా ఉంటే, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టవలన మాట నిజమైన ప్రభు చెప్పిన లేఖనాన్ని ఇక్కడికి వచ్చి సాయంకాల సమయంలో వచ్చి, అర్ధరాత్రి సమయంలోకి వచ్చి మొత్తం అన్ని ఆయన చక్కబెడుతుంటే, చీకటిలో దొంగవలే వచ్చి ఎవరు చూడలేకపోతున్నారు. మత్తయి సువార్త 25 అధ్యాయం అందరూ చదువుతున్నారు. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, సిద్ధపడి ఉండాలి, ఆయన దొంగవలే వస్తాడు అని లేఖనాలు చదువుతున్నారు. కానీ ఆ వర్తమానము రహస్యంగా నెరవేర్చబడుతూ ఉంది, వారి కనుల ఎదుట జరిగిపోతూ ఉంది. ఆ వర్తమానికుడు వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాడు, కానీ వాళ్ళ కనుల ఎదుట జరుగుతున్న వర్తమానికుడిని వాళ్ళు చూడలేకపోతున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు. యేసుక్రీస్తు చెప్పారు, ఏలియా రావాల్సివే, వచ్చేసాడండి, వెళ్ళిపోయాడు కూడా ఆయన. ఆయన రావటం సరే, వచ్చాడు, తన పని చేశారు. ఆయన ఎవరో ఆయన గుర్తించకుండా అతని ఎడల మీ ఇష్టం వచ్చినట్లు చేశారు, ఆయన వెళ్ళిపోయాడు. రహస్యమైన సందేశం, రహస్య వర్తమానికుడు ప్రభు వచ్చి బయలుపరిచాడు ఆయన ఎవరో. ఇప్పుడు మీరు తోలుదట్టి యోర్దాను నది ఒడ్డున తోలుదట్టి కట్టుకున్న వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు? పేతురు. ఎవరైనా యాహాను ఎవరనుకుంటున్నారు అతను? మీరు మీకు వినుటకు మనస్సుంటే అతను ఏలియా, మీకు వినుటకు మనసుంటే రాబో ఏలియా కూడా అతడే. మీకు వినుటకు మనసుంటే రాబో ఏలియా కూడా అతడే. అంటే వర్తమానాన్ని, వర్తమానికుని యొక్క సమయాన్ని ప్రభు బయలుపరచకుండా, ప్రభు ఈ లోకానికి మరి ప్రకటించకుండా ఆ వర్తమానికుడిని, ఆ యొక్క సమయాన్ని మనం గుర్తించలేం. సాయంకాల సమయంలో ప్రభు వచ్చారు, అది ఎవరు చెప్పారు? చాలా మంది గొప్ప వర్తమానుడు, గొప్ప ప్రవక్త అయినా అని అనుకున్నారు. కానీ
ఇక్కడ కూర్చున్న కొద్ది మందికి అర్థమైంది. సాయంకాల సమయంలో మరలా వెలుగుండును, సాయంకాల సమయంలో మరలా తిరిగి అన్ని పునరుద్ధరించబడును. ఆ సాయంకాల సమయంలో ప్రకాశవంతమైన ఒక వెలుతురు వచ్చేసింది. అది కొంతకాలానికి కనుమరుగైపోయింది. చీకటిగా పడిపోయింది సంఘంలో. చీకటి ఉంది సంఘంలో. చీకటిగా ఉన్న సంఘంలో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇక ఏం జరగట్లేదు, ఇక అయిపోయింది, బ్రహ్మ పరిచర్య అయిపోయింది, బ్రహ్మ వెళ్ళిపోయారు, ఇక ఇప్పుడు మనతో ఇక మొత్తం, ఇక అంతా కూడా ఇక మొత్తం జరిగిపోయే వధువులోనే జరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు సంఘం వెళ్ళిపోద్ది అని ఎంటమేసీలు అనుకుంటున్నారు. బ్లెండర్ గా ఊహించుకుంటున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు చెప్పారు కాబట్టి కలవరి శిలువలో నా పరిచర్య ముగించబడింది అని ఆయన కలవరి శిలువలో చెప్పారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు పరిచర్య అయిపోయింది, ఇక యేసుక్రీస్తు తర్వాత ఇక సువార్తే లేదు, యేసుక్రీస్తు తర్వాత ఇక మనం చెప్పాల్సిన పని లేదు, యేసుక్రీస్తు తర్వాత ఇక ప్రవక్త లేరు అని క్రైస్తవులు ఆ కలవరి దగ్గర ఆగిపోయారు. ఆ క్రైస్తవులు కలవరి దగ్గర ఆగిపోయారు. కానీ యేసుక్రీస్తు లోకానికి మరుగుగా రహస్యంగా సంఘానికి దగ్గరగా ఉన్నారు. యేసుక్రీస్తు లోకానికి రహస్యంగా సంఘానికి దగ్గరగా ఉన్నాడు ఆయన. లోకానికి అర్థం కాలేదు ఆయన. వాళ్ళు ఏమనుకున్నారంటే కలవరిలో ఇట్స్ ద ఫినిష్, మై వర్క్ ఫినిష్ అని చెప్పేసి ఆయన రెండు చేతులు చూపించి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఆయన పని లేదు, ఇక అయిపోయింది, ఇక ఎవరితోనూ పని లేదు, వర్తమానికులతో పని లేదు, ప్రవక్తలతో పని లేదు, ప్రవక్త కాలం లేదు, అపోస్తల కాలం అన్ని ముగించబడింది ఇక అని అనుకుంటున్నారు. లోకానికి నిజంగా ముగించబడినట్టుగా ఉంది ఆ సందేశం. కానీ ఆయన తన సంఘములో ఉండి రహస్యంగా వర్తమానము, వర్తమానికుడు, కాలము జరుగుతూనే ఉంది. ఎఫేసు కాలము, ఆ కాలానికి వర్తమానము, ఆ కాల వర్తమానికుడు. స్వర్ణకాలము, ఆ కాల వర్తమానికుడు, ఆ వర్తమానము. ఆ, తుయితర సంకాలము, ఆ కాల వర్తమానము, ఆ కాల వర్తమానికుడు. సాధ్య సంకాలము, ఆ కాల వర్తమానము, ఆ వర్తమానికుడు, సంకాలం. ఆ తర్వాత ఫిలదెల్ఫియా సంఘకాలము, ఇవన్నీ కూడా లవోదిక సంఘకాలము, ఆ కాల వర్తమానము, వర్తమానికుడు జరిగిపోతూనే ఉంది. కానీ లోకానికి ఇది అర్థం కాల. మరుగైపోయిన రహస్యంగా మిగిలిపోయింది వాళ్ళకి. వాళ్ళు అనుకున్నారు ఏసు వెళ్ళిపోయాడు అనుకున్నారు వాళ్ళు. కానీ ఆ సందేశం పరిపూర్ణంగా నెరవేర్చబడుతూనే ఉంది. ఎక్కడ అంటే పెండ్లి కుమార్తెకి దగ్గరగా, లోకానికి దూరంగా రహస్య వర్తమానము, దాగి ఉన్న వర్తమానము పెండ్లి కుమార్తె దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే క్రీస్తు బృందం వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇక అంతేకాదు వర్తమానిక విశ్వాసులు కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక బృందం తర్వాత ఇక వర్తమానం లేదు, బృందం తర్వాత ఇక వర్తమానికి లేడు, ఇక అంతా అయిపోయింది అని వాళ్ళు అనుకుంటారు. లేదు, సాయంకాల సమయంలో ప్రకాశవంతంగా కనపడినట్టు ఆ యొక్క సూర్యుడు కనుమరుగైపోయాడు, లోకానికి కనపట్లేదు. కానీ ఆయన ఎక్కడ ఉదయించాడంటే పెండ్లి కుమార్తె యొక్క హృదయాల్లో ఆయన ఉదయించాడు. లోకానికి మరుగైంది ఈ సందేశము, కానీ పెండ్లి కుమార్తె యొక్క హృదయాల్లో ఆయన మరలా ఉదయించాడు ఆయన. లోకానికి అంతటికీ చీకటి, కానీ పెండ్లి కుమార్తెకి వెలుగు, ఎందుకంటే ఇది గోషేను. మనం గోషేన్లో ఉన్నాం. మనకి ఐగుప్తుకి చీకటి, ఐగుప్తుకి రాత్రి అయిపోయింది, ఐగుప్తుకి చీకటి పడిపోయింది, అంధకారం అయిపోయింది ఐగుప్తుకి. క్రైస్తవ సంఘాలన్నిటికీ అంధకారంగా ఉంది. కానీ పెండ్లి కుమార్తెకి పరిపూర్ణమైన వెలుగుంది. దేవుడు సంఘానికి దగ్గరగా ఉన్నాడు. సంఘంతో ఆయన తన వర్తమానం ఏంటో, వర్తమానికుడు ఎవరో, ఆ కాల ఏ కాలంలో ఉన్నామో ఆ కాలాన్ని కూడా ఆయన సంఘంతో మాట్లాడుతూ వచ్చారు ఆయన. ఆ వర్తమానం దాగి ఉంది, ఆ వర్తమానికుడు దాగి ఉన్నాడు. కానీ వీళ్ళు అనుకుంటున్నారు లేదు వెళ్ళిపోయాడు, ఇక ఆయన పరిచయం అయిపోయింది, ఇక ఆయన రాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ సంఘానికి అర్థమవుతా ఉంది, ఆ ఏదేంలో నేలపైన కుమ్మరించబడిన హెబేలు యొక్క రక్తం ఎలాగైతే ప్రభువుకు మొరపెట్టిందో, అలాగే ఆ ప్రత్యక్షత కలిగిన రక్తము, ఆ ప్రత్యక్షత కలిగిన క్రీస్తు యొక్క రక్తము మన మీద పోయబడటం ద్వారా, మన మీద అన్వయించబడటం ద్వారా, మన మీద నుండి అది ప్రభుకి మనవలే అది విజ్ఞాపన చేస్తూ వచ్చింది. మనవలే ప్రభుకి విన్నపాలు చేస్తూ ఉంది. అది మనవలే ఆ రక్తము మన మనవలే మన పాపాల కోసం, శాపాల కోసం, నిందల కోసం అది మొరపెడతా ఉంది. ఓ ప్రభువా, నాయనా, తండ్రి అని మన పైన ఉండి అది ప్రభువుకి మొరపెడతా ఉంది. ఆ మొరకి ప్రభు బదిలిచ్చాడు. హేబేలు యొక్క రక్తం మాట్లాడుతుంటే ప్రభు బదిలిచ్చాడు. ఈ కయ్యను ప్రశ్నించాడు, ఏడిది తమ్ముడు, నాకేమన్నా కాపలా పెట్టావా, నేనేమన్నా నా తమ్ముడి పైన నేనేమన్నా అధికారిని, నేనేమన్నా నాకేం తెలుసు, లేదు నీ తమ్ముడి యొక్క రక్తము నేలలో ఉండి నాకు మొర పెడుతుంది నేను వింటున్నాను. లక్ష్య పెట్టాడు ప్రభు హేబేలు యొక్క రక్తం యొక్క మొరని. అలాగే ఇప్పుడు నీ మట్టి శరీరం పైన పోయబడిన క్రీస్తు యొక్క రక్తము, నీ మట్టి శరీరం పైన హేబేలు యొక్క నిజమైన హేబేలు యొక్క రక్తము మొర పెడతా ఉంటే ఆ మొరకి ప్రభు లక్ష్యం ఉంచుతున్నాడు ఆయన. అందుకోసం నీకు రక్షణ ఇస్తున్నాడు, నీకు విమోచిస్తున్నాడు, నువ్వు అడిగే ప్రతి దానికి అయినా సమాధానం ఇస్తా ఉన్నాడు ఆయన.
కారణం ఏంటంటే అది ప్రత్యక్షత కలిగినటువంటి హెబేలు యొక్క రక్తం. అది ప్రత్యక్షత పొందుకున్నటువంటి హెబేలు యొక్క రక్తము నీ పైన అన్వయించబడింది. లోకానికి మరుగుగా, లోకానికి దూరంగా, లోకం గ్రహించిన విధంగా ప్రభు సంఘానికి దగ్గరగా యేసుక్రీస్తు కలువరిలో ఆగిపోయారని వాళ్ళు అనుకున్నారు. కానీ కలువరిలో ఆగిపోలేదు ఆయన. ఆయన 7 సంఘకాలాల ద్వారా ప్రయాణం చేస్తూ వస్తూనే ఉన్నాడు ఆయన. ఆ లూకాసువార్త 17:30లో, అదేవిధంగా అక్కడ జకరియా గ్రంథం 14:7లో ఉన్న ఆ పరిచర్య ప్రకారంగా సాయంకాల సమయంలో సూర్యుడు ఆగిపోలేదు. ఆ సూర్యుడు, నువ్వు అనుకుంటున్నావు మబ్బు వదిరాన ఆయన ఎలాగైతే చీకట్లోకి వెళ్ళిపోయాడు, అక్కడ అక్కడ ఆ ఎఫెసులో కనబడిన ఆ వెలుగు చీకట్లోకి వెళ్ళిపోయింది. స్వడం గారు చెప్పారు, అది సూర్యోదయంలో చెప్పి చాలా సందేశాలు చెప్పారు. క్రీస్తు తన సొంత వాక్యం ప్రత్యక్షమైన నీ జన్మలో దాని వర్తమానం గుర్తించిన చాలా సందేశాలు ఆయన ఏం చెప్పారంటే, అక్కడ ఎఫెసులో కనపడిన ఆ సూర్యుడు, ఆ సంఘకాలంలో కనపడిన ఆ వెలుగు ఆ చీకట్లోకి వెళ్ళిపోయిందంట. మబ్బు పట్టినట్లుగా ఉందంట. అది లోకానికి అది కనపడలేదు. ఆ వెలుగు లోకం అనుకుంటా ఉందంట. లేదు, వెలుగు లేదు అనుకున్నారు లోకం. కానీ చీకటిగా, ఆ చీకట్లో, ఆ మబ్బులు, ఆ వర్షపు వాతావరణంలో ఆ సూర్యుడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. 2000 సంవత్సరాలుగా ఆ సూర్యుని యొక్క వెలుగు ప్రయాణం చేస్తూనే వచ్చింది. సూర్యుడు ప్రయాణం చేస్తున్నాడు అని ఎప్పుడు కనపడిందంటే, జకరియా 14:7 ప్రకారంగా సాయంకాల సమయంలో యెరూషలేములో కనబడిన ఆ సూర్యుడు యెరూషలేములో లేడు, ఆయన ప్రయాణం చేసి పడమరకు వచ్చారు అని అక్కడ సూచన కనపడింది. ఇప్పుడు సాయంకాల సమయంలో మరలా ఆ సూర్యుడు మరలా కనుమరుగయ్యాడు. మరలా కనపడకుండా వెళ్ళిపోయాడు ఆ సూర్యుడు. ఈ లోకం అంతా అనుకుంటా ఉంది, ఇక మరణం వెళ్ళిపోయారు, ఇక ప్రవక్త లేడు, ఇక కాలం లేదు, ఇక సమయం లేదు, ఇక వెళ్ళిపోతాం అని మనం అని అనుకుంది. కానీ ఆ యెరూషలేములో కనబడిన ఆ వెలుగు అమెరికాలో కనపడింది మరలా. ఇప్పుడు అమెరికాలో కనుమరుగైనటువంటి ఆ వెలుగు ఇప్పుడు మరలా ఎక్కడ కనపడుతుందంటే, ఈ వేకువజాము సమయంలో, ఈ తెల్లవారుజాము సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మరలా సంఘములో దేవుడు తన వధువు రూపంలో ఆయన మరలా అని ఉదయిస్తూ వచ్చాడు. ఎక్కడంటే మన హృదయాలలో. మన హృదయాలలో ఆ వెలుగు మరలా కనబడుతోంది. ఇది దాగి ఉన్న సందేశము. లోకానికి ఇది అర్థం కాని సందేశము, కానీ ఇది దాగి ఉన్న సందేశం. ఇది పెళ్లి కుమార్తె గ్రహించే సందేశము. ఈ రాత్రి అక్కడ సాయంకాల సమయంలో కనుమరుగైపోయిన ఆ యొక్క సూర్యుడు ఆయన ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. ఆయన ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికి వచ్చాడంటే మరలా తూర్పు వచ్చాడు. ఆయన ఇండియాలో కనపడ్డాడు. ఆయన ఆ వెలుగు మరలా ప్రయాణం చేస్తూ ఇప్పుడు వస్తా ఉంది. అది అనేక హృదయాల్లోంచి ఇప్పుడు ప్రయాణం చేస్తూ అది చివరికి మళ్ళీ ఎటు వెళ్ళిపోతుందంటే నిజమైన తూర్పుకి వెళ్ళిపోతుంది. నిజమైన తూర్పుకి వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు ఆ యొక్క దాగి ఉన్న వర్తమానం ఇప్పుడు ఎక్కడుంది అంటే తూర్పులో ఉంది. తూర్పులో ఉంది దాగి ఉన్న వర్తమానము. ఎందుకంటే వాడు వాడు వాడి యొక్క స్థానం కూడా ఎక్కడ పెట్టుకున్నాడు తెలుసా? తూర్పునే పెట్టుకున్నాడు. నోదు దేశానికి వెళ్ళిపోయిన కయ్యను ఎక్కడికి ఎటు వెళ్ళాడు తెలుసా? తూర్పు దిక్కుకి వెళ్ళి తన కోసం ఒక భార్యను తెచ్చుకున్నాడు. ఎందుకు తూర్పు దిక్కు? చూడండి ఆదికాండంలో వాడు ఎక్కడ వచ్చాడు చూడండి. ఆదికాండంలో వాడు ఎటు వచ్చాడు చూడండి. అదే చిన్నమ్మ కొంచెం వాటర్ ఎవరా. ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. ఎక్కడ కాపురం? వాడు తూర్పు దిక్కే వచ్చాడు. వాడు తూర్పులోనే ఉన్నాడు. ఒక హానుకి ఎత్తబడితే వాడు ఒక హానుకి పెట్టుకున్నాడు. ఒక అబ్రాము విశ్వాసుల తండ్రి అయితే వాడు కొంతమంది అబ్రాములు పెట్టుకున్నాడు. ఒక యోసేపు ఐగుప్తుకి రాజు అయితే వాడు కొంతమంది యోసేపులు పెట్టుకున్నాడు. వాడు దేవుని యొక్క వాక్యాన్ని అనుకరిస్తా ఉన్నాడు వాడు. అందుకోసమే దేవుడు ఏ పని అయితే చేస్తా ఉన్నాడో అదే పనిని వాడు అనుకరిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఎక్కడైతే పని చేస్తున్నాడో వాడు అక్కడే పని చేస్తున్నాడు. దేవుడు సంఘములో యేసుక్రీస్తు రూపంలో ఉంటే క్రిస్పడని చెప్తున్నారు. దేవుడు సంఘముగా యేసుక్రీస్తు రూపంలో ఉన్నారు. దేవుడు ఆదాముగా ఏదెన్లో ఉన్నాడు. వాడు సర్పముగా ఏదెన్లో ఉన్నాడు. దేవుడు యేసుగా భూమి మీద ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు. వాడు ఇస్కరియోతు యూదాలాగా వాడు భూమి మీద సంఘంలో ఉన్నాడు. వాడు దేవుడు ఎక్కడైతే పని చేస్తున్నాడో వాడు అక్కడే పని చేస్తున్నాడు. దేవుడు ఎలాగైతే వ్యవహరిస్తున్నాడో వాడు అలాగే వ్యవహరిస్తున్నాడు. దేవుడు ఎలాగైతే
యూదా గోత్ర సింహం అన్నాడో వాడు గర్జన సింహం అన్నాడు. దేవుడు ఎలాగైతే నేను వెలుగునన్నాడో వాడు వెలుగుదూతలకు ప్రయత్నం చేశాడు. దేవుడు ఏ పని చేస్తే వాడు దాన్ని అనుకరిస్తున్నాడు. అందుకోసమే ఈ చివరి సమయంలో రాబోయే పెళ్లి కుమార్తె మిగతా వాళ్ళందరూ కూడా తప్పిపోయారు, కానీ వారి కాలాన్ని బట్టి వాళ్ళు జయించి వాళ్ళు మరణించారు. కానీ చివరికాల సమయంలో రాబోయే పెళ్లి కుమార్తెకి సాతాను ఎవరో, ఆ ఆ పెళ్లి కుమార్తె ఎవరో సాతానికి తెలియకూడదు, సాతాను గ్రహించకూడదు. కాబట్టి దేవుడు పెండ్లి కుమార్తెకి రహస్య కాలాన్ని, రహస్య వర్తమానాన్ని, రహస్య వర్తమానికండి ఇచ్చాడు దేవుడు. రహస్య కాలము, రహస్య వర్తమానము, రహస్య వర్తమానికం. ఇప్పుడు దేవుడు వచ్చి పెండ్లి కుమార్తెకి బయలుపరిచేదాకా సాతానికి కూడా తెలియదు ఏం జరిగిందో. ఇప్పుడు దేవుడు ఇండియాలో ఒక నల్ల మనిషిని తన శరీరంగా, తన సింహాసనంగా, తన నిత్య గుడారంగా మార్చుకున్నాడు అని ఎప్పుడైతే సంఘంలో దేవుడు బయలుపరిచాడో ఇప్పుడు తెలిసింది ఇది సాతానికి. ఇప్పుడు గ్రహించగలిగాడు వాడు. ఇది లోకానికి, సాతానికి దాగిన సందేశం, ఇది అర్థం కాని సందేశం ఇది. ఇప్పుడు ఈ గడియ వర్తమానం ఎవరిది అంటే పెళ్లి కుమార్తెది. ఈ గడియ వర్తమానికి ఎవరంటే పెళ్లి కుమార్తె. ఈ గడియ ఇది ఏ గడియ, ఈ కాలంలో ఏ వర్తమానం ఉంది, ఈ కాలంలో వర్తమానికుడు ఎవరని ప్రభువే రంగం మీద నిలబడి నీ గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ప్రభువే నీ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన 7 సంఘకాలాల్లో కనుమరుగైపోయిందనుకున్న వాక్యము ఎలాగైతే మరొక ప్రాంతంలో లవదిక కాలంలో ఆ వెలుగు కనబడిందో, ఏ సాయంకాల సమయంలో అయితే మరుగైపోయిందనుకున్న వాక్యము మరలా అది ప్రయాణం చేసి అది ఎలాగైతే అమెరికాలో కనపడిందో, ఇండియాలో కనపడిందో, ఆ ఇండియాలో కనపడిన ఆ సందేశము మరలా మరుగైపోయింది. ఇక ఆయన తర్వాత మరలా వర్తమానం లేదు, మరలా వర్తమానికుడే లేడు అని చెబుతున్నటువంటి ఈ సమయంలో దేవుడు నిన్ను ఈ గడియ వర్తమానికునిగా ఈ లోకానికి బయలుపరుస్తున్నాడు. ఆయన ఈ కాల వర్తమానము, వర్తమానికుడు నీవే. పెళ్లి కుమార్తె పరిపూర్ణంగా ఈ దినానికి వర్తమానికులై ఉన్నారు. మనమందరం కూడా ఈ గడికి సంబంధించిన వర్తమానం మన చేతిలో ఉంది. కాబట్టి ఇది ఈ లోకానికి మరుగైన సందేశము. కానీ ఇది నీకు అర్థం కావాలంటే యేసుక్రీస్తు ఎలాగైతే రూపాంతర కొండ మీద వచ్చి తన స్థానంలో నిలబడ్డారో, ప్రత్యేకించబడ్డారు ఆయన. అప్పటి వరకు మనుషుల్లోనే ఉన్నాడు ఆయన, కానీ తను ప్రత్యేకించుకొని ఎలాగైతే మేఘంలోకి వెళ్ళిపోయాడు, ఎలాగైతే క్రీస్తు విడము తను అప్పటి వరకు వాళ్ళతో ఉండి ఆయన ఎలాగైతే ప్రత్యేకించబడి ఆయన మరి ఆ మేఘంలోకి కొనిపోబడ్డారో, క్రీస్తు థామసు లోకంలో ఉండి ఆయన తను ప్రత్యేకించుకొని ఎలాగైతే నీతియుక్తమైన జీవితాన్ని జీవించి ఈ లోక సంబంధమైన ప్రతి కార్యాన్ని జయించి ఎలాగైతే దేవునితో పాటు నడిచారో, అలాగే నీవు కూడా ఈ లోకంతో నుంచి ప్రత్యేకించబడి, నీవు కూడా ఈ లోకం నుంచి వేరు చేయబడి నీ స్థానంలోకి వచ్చి నువ్వు నిలబడితే నీకు సంపూర్ణమైన అధికారం వస్తుంది. నువ్వు నీ స్థానంలోకి వచ్చి నిలబడినప్పుడే నువ్వు అధికారాన్ని పొందుకోగలుగుతావు. యేసుక్రీస్తు తన స్థానంలోకి వచ్చి నిలబడినప్పుడే దెయ్యాలు వణుకుతూ పారిపోయినాయి. క్రీస్తు బెండం తన స్థానంలోకి వచ్చి నిలబడినప్పుడే ముద్రలు పగలగొట్టగలిగారు. క్రీస్తు థామస్ తనకి స్థానంలోకి వచ్చి నిలబడినప్పుడే ఉరుముల యొక్క రహస్యాన్ని బయలుపరచగలిగారు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని కదిలించే ఒక క్లుప్త త్వరిత వర్తమానము నీ చేతిలో ఉండి నువ్వు మరి దత్తపుత్రత్వము పొందినటువంటి కుమారుడు కుమార్తెగా మరి లోకానికి తెలియాలంటే నీవు నీ స్థానంలోకి వచ్చి నిలబడాలి. నువ్వు ఎప్పుడైతే నీ స్థానంలోకి వచ్చి నిలబడతావో అది ఈ లోకానికి అర్థం కాని సందేశాన్ని దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. లోకానికి అయితే క్రీస్తు వెళ్ళిపోయారు, కానీ పెళ్లి కుమార్తెతోని ప్రభు ఉన్నారు. లోకానికి దూరంగా ఎఫెస సంఘాల దగ్గరగా, స్వర్ణ సంఘాల దగ్గరగా, సార్దీస్, తుయితర, ఫిలదెల్ఫియా, లవది ఈ సంఘకాల దగ్గరగా ప్రభు ఉన్నారు. ఆ సంఘకాల నుంచి ప్రభు తన విశ్వాసాలను వేరు చేస్తా ఉన్నాడు ఆయన. అలాగే ఈ కాలంలో కూడా ప్రభు తన సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరైతే ఎత్తబడడానికి సిద్ధపడుతున్నారో హానోకులతో మాట్లాడుతున్నాడు ఆయన. హానోకు అంటే అర్థం ఏంటి మనం చెప్పుకున్నాం. హానోకు గారికి అర్థం ఏంటి అంటే ప్రతిష్ఠుడు అని అర్థం. హానోకు అనగా అర్థం ఏంటి అంటే ప్రతిష్ఠుడు, అంటే దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వాడు. దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డాం మనం హానోకులై ఉన్నాం. మరణము లేకుండా ఈ లోకం నుంచి ఎత్తబడి ఉండే హానోకులై ఉన్నాం మనం. దేవునితో నడిచేటువంటి హానోకులై ఉన్నాం మనం ప్రతిష్ఠ చేయబడిన వారం, మనం ప్రత్యేకించబడిన వారం. మనకు దాగి ఉన్న వర్తమానం ఇచ్చాడు దేవుడు, దాగి ఉన్న వర్తమానికి ఇచ్చాడు మనకు దేవుడు. అంతేకాకుండా మనం ఏ కాలంలో జీవించామో ఆ కాల వర్తమానికుల ద్వారా మనకు ఆ కాలాన్ని బయలుపరిచాడు దేవుడు.
కానీ ఇప్పుడు ఈ సమయంలో ప్రేమ సహోదరి సోదరులారా, మనం యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాం, క్రీస్తు మరణం గురించి మాట్లాడుతున్నాం, క్రీస్తు తామస్ గురించి మాట్లాడుతున్నాం, ఆ తర్వాత రాబోయేటువంటి ఇద్దరు ప్రవక్తల గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ మన కాలం గురించి మనం మాట్లాడట్లేదు, మన అధికారం గురించి మనం మాట్లాడట్లేదు, మన సామర్థ్యం గురించి మనం మాట్లాడట్లేదు. దేవుడు మనల్ని ఎక్కడి నుంచో పట్టారో ఆ స్థానాన్ని మనం గుర్తించట్లేదు. మనం ఖచ్చితంగా మన యొక్క స్థానంలో నిలబడినట్లయితే ప్రపంచాన్ని కదిలించే శక్తి సామర్థ్యాలు, ఆ పవర్ నువ్వు పొందుకుంటావు, ఆ సామర్థ్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఖచ్చితంగా నువ్వు ఈ లోకానికి మరుగైనటువంటి దాగి ఉన్నటువంటి సందేశమని నువ్వు పరిపూర్ణంగా ఈ లోకానికి బయలుపరుస్తావు. ఎవరి ద్వారా అంటే నీ ద్వారా. నీవే వర్తమానంలో ఎన్నో, నువ్వు హానోకు ఎన్నో అని చెప్తుంది వర్తమానం. హానోకు అనగా ప్రతిష్ఠుడు, దేవుని కోసం మనం ప్రతిష్ఠ చేయబడిన ప్రజలు ఎన్నో మనం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి యోసేపు ఒక దాగి ఉన్న వర్తమానికుడు. ఆయన సందేశమే క్రీస్తు సందేశం. ఆయన జీవితమే ఒక పరిచర్య. యోసేపు యొక్క జీవితమే మనకు ఒక పరిచర్య, మొత్తం క్రీస్తు పరిచర్య. దావీదు యొక్క జీవితము క్రీస్తు పరిచర్య. సొలొమోను యొక్క జీవితము క్రీస్తు పరిచర్య. దాగి ఉన్న వర్తమానం అది. ఈ లోకానికి యేసేపు జీవితం అది, కానీ అది నీకు దాగిన వర్తమానం అది. యేసేపు యొక్క జీవితం చదివితే క్రీస్తు ఏం చేశారు నీకు అర్థం కావాలి. దావీదు యొక్క జీవితం చదివితే క్రీస్తు ఏం చేశారు నీకు అర్థం కావాలి. సొలొమోను యొక్క జీవితాన్ని చదివిస్తే క్రీస్తు సంఘంలో ఉండి నీకోసం ఏం సాధించి ముగించారో నీకు అర్థం కావాలి. శాబాదేశకు రాని యొక్క హృదయాన్ని చదివాడు ఆయన. ఎవరు కూడా సంపాదించలేని సంపాదించాడు ఆయన. 700 మంది ఆయన భార్యలను చూసుకున్నాడు ఆయన. ఇవన్నీ ఆ జీవితాన్ని, సొలొమోను యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు దాంట్లో మనకి ఏం కనపడుతుందంటే పరిచర్య, దాగి ఉన్న పరిచర్య. అది క్రీస్తులో దాగి ఉన్న పరిచర్య. అది ఆ దాగి ఉన్న పరిచర్యని నువ్వు చూడాలి. ఆ దాగి ఉన్న పరిచర్య నువ్వు చూసినప్పుడు అప్పుడు నువ్వెవరు, నీకేమైంది, దేవుడు ఎలాగా నీ పైన ఆ యొక్క అధికారాన్ని ఇచ్చాడు అనేది నీకు అర్థమవుతుంది. ప్రియమైన సహోదరులారా, మరి చివరి సమయంలో దేవుడు పరిపూర్ణమైన బయలుపాటుని మన పైన ఇచ్చాడు. ఆయన ప్రత్యక్షత కలిగిన హేబేలు యొక్క రక్తాన్ని నీ పైన అన్వయించాడు దేవుడు. ఆ ప్రత్యక్షత కలిగిన హేబేలు యొక్క రక్తము మనలో మన పై నుండి ఈ నేల మట్టి శరీరం పై నుండి ప్రభువుకు మొరపెడతా ఉంది. ఓ ప్రభు 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 అని మొరపెడతా ఉంది. మనం ప్రార్థన చేయట్లే, ఆ రక్తం మనలో నుండి ప్రార్థన చేస్తా ఉంది. ఆ రక్తం మన విడుదల కోసం ప్రార్థన చేస్తూ ఉంది. ఆ రక్తము మన స్వాస్థ్యం కోసం ప్రార్థన చేస్తూ ఉంది. ఇది దాగి ఉన్న సందేశం, ఇది దాగి ఉన్న వర్తమానం ఇది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మీ పైన అన్వయించబడిన రక్తము ఎలాంటిదో చూడండి. ప్రత్యక్షత కలిగిన రక్తం. అందుకోసమే లోకము చూడలేకపోయింది, కానీ నువ్వు చూడగలిగావు. కయ్యను, ఈ లోకంలో ఉన్న కయ్యన్లు వాళ్ళు పూలు పండ్లు తీసుకొచ్చి పెడతారు సంఘంలో దేవుని బలిపీఠం మీద. ఓ ప్రభు ఆవాదములు, పండు తినడం వల్ల పాపమైంది, పండు తినడం వల్ల పాపమైందని ఆ ప్రసంగాలతో ఆ బలిపీఠాలు కట్టారు అక్కడ. కానీ ఇక్కడ ప్రత్యక్షత కలిగినటువంటి పెళ్లి కుమార్తె క్రీస్తు యొక్క రక్తాన్ని పూయబడి, లేదు లేదు లేదు, పండు తినడం వల్ల కాదు, మా దేహము రక్తము మలినమైపోయింది, కాబట్టి మా దేహము రక్తము విడుదల పొందాలి అంటే మా దేవుడే వచ్చి దాన్ని చెయ్యాలి అని ప్రత్యక్షత కలిగి, ఓ మా రక్షకుడు యేసుక్రీస్తుకు వచ్చి పస్కా బలిగా రక్తాన్ని చిందించాడు, మా విమోచకుడు క్రీస్తుబడంగా వచ్చి మా కోసం విమోచన వేళ చెల్లించాడు, కాబట్టి ఇప్పుడు మాకు పూర్తి వేళ జరిగింది. ఆయనే మరలా సంపూర్ణమైన స్వాస్థ్యాన్ని మాకు ఇవ్వడానికి మరలా మూడోసారి ఆయనే మరి క్రీస్తు తామస రూపంలో బయలుపరుచుకున్నారు. ఉరుముల యొక్క రహస్యం ద్వారా, 7వ ముద్ర యొక్క బయలుపట్టు ద్వారా సంఘము పరిపూర్ణమైన విడుదల పొందుకుంది. ఇది దాగి ఉన్న సందేశము, దాగి ఉన్న వర్తమానము, దాగి ఉన్న వర్తమానికుడి క్రీస్తు తామస్ యొక్క సందేశంలో ఈ చివరి సమయంలో దేవుడు తన సంఘంతో మాట్లాడుతున్నాడు. యెరూషలేములో కనుమరుగైన సూర్యుడు అమెరికాలో కనబడినట్లుగానే అమెరికాలో కనుమరుగైపోయిన సూర్యుడు ఇండియాలో మనకు కనబడ్డారు. మనం చూడగలిగాం ఆ సూర్యుడిని. ఆయన నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల కింద మనకు ఆరోగ్యం ఉంది. ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల కింద మనకు బయలుపాటు ఉంది. ఆ నీతి సూర్యుని యొక్క రెక్కల కింద మనకి జీవం ఉంది. బైబిల్ చెబుతుంది మనకి. ఒకటి పెరిగిన సహోదరులారా, మీరు తీసుకునే ఈ సందేశము దాగి ఉన్న సందేశము, లోకానికి మరుగైన సందేశం.
మీరు తెలుసుకున్న వర్తమానికుడు క్రిస్ థామస్ దాగి ఉన్న వర్తమానికుడు ఈ లోకానికి అర్థం కాలేదేనా? వాళ్ళకి తెలుసు. ప్రకటన 17లో దూత రావాలని వాళ్ళకి తెలుసు. దేవుడి కంటే ముందు ఏలియా రావాలని లోకానికి తెలుసు. కానీ ఆయన వచ్చేసాడు. కానీ ఆయన ఎడల ఈ లోకం వారికి నచ్చినట్లుగా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. వాళ్ళు చూడలేదు. కానీ చిన్న గుంపు ఆ వచ్చిన వర్తమానం ఏంటి? ఆ వచ్చిన వర్తమానికుడు ఎవరు? మనం ఏ సమయంలో ఉన్నామో ఆ చిన్న గుంపు చూడగలిగారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, దాగి ఉన్న సందేశంతో, దాగి ఉన్న వర్తమానికులతో మీ విశ్వాసాన్ని మరింతగా బలపరుచుకొని ఆ గొప్ప ఎత్తబట్లో అనోకు వలె ప్రభుతో నడిచి మరణం లేకుండా కొనిపోవడాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా నేను కోరుచున్నాను. దేవుడి చిన్న మాట దీవించిన గాక. ఆమె అందరికీ వందనాలు పెడతాయి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దాగి ఉన్న వర్తమానాన్ని, దాగి ఉన్న వర్తమానికుడిని బహిరంగంగా గ్రహించిన నా ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా వందనాలు పెడతాయి. ఉమ్. గాడ్ బ్లెస్ యూ.